క్రిస్టియన్ మైనార్టీల మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకులు ఎస్ఏ రహమాన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ హనోకో గెరా అన్నారు. ఉడా లేఅవుట్ పశ్చిమ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా క్రిస్టియన్లకు ఏ మేలు చేశారో చెప్పారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేదలకు ఎంతో మేలు చేకూర్చారని తెలిపారు. నిరుపేదలుగా ఉన్న పాస్టర్లకు ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు వేయాలని అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మణిపూర్ లాగా చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఇంకా మరి యొక్క ఉక్రెయిన్ లాగా చేయాలనుకుంటున్నావా? కనుక నువ్వు పెట్టిన పథకాలు కానీ నువ్వు చెప్పే మాటలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే విధంగా లేదు. ముఖ్యంగా మా క్రైస్తవులమైన మేము నమ్మే పరిస్థితులలో నువ్వేమంటున్నావు? నువ్వు ఈ మధ్య కొన్ని వీడియోలు గతంలో నువ్వు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేస్తున్నారా? మాకు రైట్స్ ఉన్నాయి వాయా, మాకు రైట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మత మార్పిడి జరగచ్చన్న రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 25 నుండి 28 వరకు కూడా బాప్తిసాలు ఇవ్వచ్చు అని మాకు రైట్స్ ఉన్నాయి. మా అనేక మంది బయట మేలులు జరగక యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పేసి వచ్చి ప్రార్థన చేయించుకుని మేలులు పొందుకున్న వాళ్ళు మేము కూడా పరలోకమానికి వెళ్ళాలని మా బాప్తిసాలు ఇవ్వండి అంటే మేము ఇస్తున్నాం. ఆయన మత మార్పిడి చేస్తున్నారా? క్రైస్తవులు అంటే నీకు ఎందుకంత అక్కసు? క్రైస్తవులు అంటే ఎందుకు నీకు అంత కుళ్ళు బాధ? నేను ప్రశ్నిస్తున్నా మీ అందరికి కూడా. తర్వాత అక్కడ వచ్చేటువంటి ఇప్పుడు ఇమాములు గౌరవవేతనం తీసుకుంటున్నారు, ముస్లిం ఇమాములు, హిందూ పూజారులు గౌరవవేతనం తీసుకుంటున్నారు. అర్హులైనటువంటి పాస్టర్లకి అంటే పేదవాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి సరిగా సంఘం లేక ఇన్కమ్ లేక ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పరిశీలన చేసి వారి మందిరాలు ఎంతమంది ఉన్నారు ఇంకా ముందాలే పరిశీలన చేసి ఏదో వాళ్ళు గౌరవవేతనం ఇస్తున్నారు. అది కూడా తప్పేనా చంద్రబాబు? ఎందుకే మా మైనారిటీలు అంటే నీకు ఎందుకంత గుళ్ళు? మా క్రైస్తవులు అంటే ఎందుకు? మా దళిత క్రైస్తవులు అంటే నీకు ఎందుకంత బాధ? అంటే ఇక్కడ మేము ఉండకూడదా? కనుక మేమెవ్వరము కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేము. కనుక క్రైస్తవులమైనటువంటి మేము, మైనారిటీలమైనటువంటి మేము, దళిత క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఓటుతో నీకు బుద్ధి చెప్పి ఓడించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని ఇందు మూలంగా నేను మనవి చేస్తున్నాను. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి ఒక వ్యవస్థాపక అధ్యక్షులుగా తర్వాత ఏఐసిసి చేసినటువంటి సేవల్ని గుర్తించి మేము మా ఏఐసిసి 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ గెలిపించే దిశగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దగ్గరగా 35 నుండి 40 వేల మంది పాస్టర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏఐసిసి చేసినటువంటి సేవల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ స్టేట్